స్టాక్ మార్కెట్‌లో నువ్వు డబ్బు కోల్పోతున్నావు అంటే దానికి కారణం నువ్వు బ్యాడ్ స్టాక్ పిక్ చేయడం మాత్రమే కాదు. చాలా సార్లు నువ్వు ఆ చైన్‌లో లాస్ట్ ఫూల్ అవ్వడమే అసలు కారణం. అంటే ఒక స్టాక్ ఓవర్ వాల్యూడ్ అని తెలిసినా కూడా రేపు ఇంకెవడో దానిని ఇంకా ఎక్కువ ధరకి కొంటాడు అనే ఒక నమ్మకంతో మనం ఆ స్టాక్‌నైతే కొంటాం. కానీ ఏ రోజైతే మార్కెట్‌లో కొత్త బయర్స్ ఉండరో ఆ రోజు ఆ లాస్ట్ పర్సన్ గట్టిగా దెబ్బతింటాడు. హర్షద్ మెహతా టైంలో ఏసీసీ స్టాక్ 2 ఏళ్లలో 30 రెట్లు పెరిగింది. అంటే అది ప్రాఫిట్ వల్ల కాదు. కేవలం హైప్ వల్ల మాత్రమే. యెస్ బ్యాంక్ విషయంలో కూడా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. తక్కువకి వస్తుంది కదా అని ఇన్వెస్టర్స్ కొని 400 నుండి 20కి పడిపోయిన తర్వాత ఇప్పటికీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు. సో, మీరు ఇలా ఫూల్స్ అవ్వకుండా ఉండాలంటే ఈ రూల్స్‌ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. మొదటిది హైప్‌ని చేస్ చేయకూడదు. ఈరోజు ట్రెండ్‌లో ఉంది. రేపు క్రాష్ అవ్వచ్చు. అండ్ రెండోది ఆ బిజినెస్‌కి నిజంగా ప్రాఫిట్స్ వస్తున్నాయా? లేదంటే అప్పులు తక్కువగా ఉన్నాయా? అని చెక్ చేయండి. అండ్ మూడోది ఎమోషనల్ అవ్వకుండా స్టాప్ లాస్ మీరైతే పెట్టుకోవాలి. అండ్ ఫైనల్‌గా నువ్వు నిజంగా ఇన్వెస్ట్ చేస్తున్నావా? లేదా స్పెక్యులేషన్ చేస్తున్నావా? అని నిన్ను నువ్వు ఒక క్వెషన్ అడుగు. మార్కెట్‌ను ప్రతిరోజు ఎవరో ఒకరు ప్లాన్ అవుతూనే ఉంటారు. ఆ పర్సన్ నువ్వు కాకుండా చూసుకో.